Hi, I'm Ashwant. I'm a YouTuber and a software engineer with 3 years of experience as an educator. So Newton School 6 months full stack development online training provide చేస్తుంది. సో మీరు కోడర్ అయినా స్టూడెంట్ అయినా ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు 6 month ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాక మీకు ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ప్లేస్ అయ్యే వరకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. And we're coming to Newton School has an initiative called Launchpad. సో మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి ఫ్రీగా నేర్చుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవచ్చు. మీరు ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. మనం లాస్ట్ వీడియోలో సెట్స్ అనే ఒక కాన్సెప్ట్ని చూసాం పైథాన్లో. సో ఏ డేటా టైప్ అయినా కూడా యూనిక్గా కన్వర్ట్ చేయాలంటే, సో అలానే మనం ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలన్నా, ఆర్ మన డేటాలో ఉన్న రిడెండెన్సీని ఎలిమినేట్ చేయాలన్నా, డూప్లికేట్ ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయాలన్నా మనం సెట్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఏ డేటా టైప్ అయినా కూడా మనం సెట్గా కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలాగో మనం లాస్ట్ వీడియోలో చూసాం. సో పైథాన్లో ఇంకొక డేటా టైప్ కూడా ఉంది. సో అదే బూలియన్స్. సో అసలు ఈ బూలియన్స్ అంటే ఏంటి? ఇన్ జనరల్ బూలియన్స్ అంటే ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఓన్లీ ఈ 2 మాత్రమే ఉంటాయి. సో దాన్ని మనం ఇంటిజర్స్ 1 and 0గా రిప్రజెంట్ చేస్తాం. ట్రూ అంటే 1 అని, ఫాల్స్ అంటే 0 అని రిప్రజెంట్ చేస్తాం. సో బూలియన్స్ లో ఈ 0 and 1 కాన్సెప్ట్ కాకుండా నన్ అని కూడా ఒకటి ఉంది. సో అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అసలు ఈ బూలియన్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అని. సో ఇన్ జనరల్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ 1 or 0గా ఇస్తాం. సో సింపుల్ గా చెప్పాలంటే మీరు ట్రూ ఇచ్చినా 1 ఇచ్చినా 8 ఇచ్చినా కూడా డిటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏని ట్రూ అని డిఫైన్ చేశాను, ప్రింట్ ఆఫ్ ఏ. సో ఇన్ జనరల్గా ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇస్తే అది బూలియన్గా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏ మనం చూసాం అంటే బూలియన్స్ని ఎలా కాల్ చేస్తామని. సో ఇదే అలానే కొన్ని కండిషన్స్ని, కొన్ని అరిథమెటిక్ ఆపరేషన్స్ని కూడా మనం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో డైరెక్ట్గా ప్రింట్లోనే ఇప్పుడు మనం చూసినట్టయితే మనం ప్రింట్ లోపల 1 greater than 3 అని ఒక కండిషన్ రాసాం. బస్ అది అసలు ఏంటి అని మనం ఎక్కడా డిఫైన్ చేయలేదు. బట్ స్టిల్ మనం చూసినట్టయితే అది ఫాల్స్ అని మనకు ఆటోమేటిక్గా పైథాన్ కంపైలర్ చెప్పింది. సో అంటే 1 greater than 3 అనేది ఫాల్స్ స్టేట్మెంట్. సో అందువల్లనే మనకు అలా వచ్చింది. కావాలంటే ఇంకొన్ని టెస్ట్ చేయొచ్చు, 6 greater than 3. సో ఈ కాన్సెప్ట్ మనం బూలియన్స్ అంటాం. సో పైథాన్ ఆటోమేటిక్గా మనం ఇచ్చింది ఎవాల్యుయేట్ చేసి అది ట్రూ ఆర్ ఫాల్స్ అని కూడా చెప్పేస్తుంది. దీన్ని మనం బూలియన్స్ అంటాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఎలాంటి కండిషన్ అయినా కూడా మనం ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చే ఎలాంటి కండిషన్ అయినా కూడా మనం పైథాన్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. మనం ఇక్కడ ఏం చేయలేదు. 6 less than 3 అంటే ఆటోమేటిక్గా ఫాల్స్ అని ఇచ్చింది. సో ఈ కాన్సెప్ట్ని మనం బూలియన్స్ అంటాం ఇన్ జనరల్గా. సో మీకు నన్ అని ఇంకొక ప్లేస్ హోల్డర్ ఉంటుంది, అది కూడా చెప్పాను. సో అది ఎలా అంటే ఫర్ సపోజ్ నేను ఒక సి ఈక్వల్స్ టు నన్ అని ఇచ్చాను. సో మనం ఎప్పుడు నన్ యూజ్ చేస్తామంటే, మనం ఇప్పుడు సి అనే ఆబ్జెక్ట్ ఇంకే వేరియబుల్ డిఫైన్ చేయకూడదు తర్వాత అని అనుకుంటే, ఇలాంటప్పుడు నన్ అనేది ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తాం. మనం నన్ అని ఇచ్చామంటే ఆ వేరియబుల్కి ఇంకేది అసైన్ చేయలేం. సో ఇదే నన్ ప్లేస్ హోల్డర్ యొక్క అడ్వాంటేజ్. ఇది బూలియన్స్ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు ఇది నన్. సో ఇప్పుడు సి వాల్యూ నన్. సో మనం ఇంకా ఎన్నిసార్లు అంటే ఈ సీని యూజ్ చేయాలని ట్రై చేసినా కూడా నన్ గానే డిస్ప్లే అవుతుంది. సో ఇదే ఐ మీన్ నన్ అనే ఒక ప్లేస్ హోల్డర్ యొక్క అడ్వాంటేజ్. సో మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం రీఅసైన్ చేయకూడదు అనుకుంటే. సో ఇంకేదైనా, సో ఫర్ లెట్ సపోజ్ ఇప్పుడు నేను సి ఈక్వల్స్ టు 7 అని ఇచ్చాను. ఇప్పుడు మనం సి జనరల్గా ప్రింట్ చేయాలనుకుంటాం. జనరల్గా అయితే 7 ప్రింట్ అవుతుంది అంటే మామూలుగా మనం సి ఇచ్చినప్పుడు. బట్ స్టిల్ మనం దీన్ని ఈ కన్ఫ్యూషన్ని ఎరాడికేట్ చేయడానికి నన్ అని ఇచ్చుకుంటాం. సో అంటే ఇంకెప్పుడైనా మనం సి వాడాలి, బట్ సిలో ఆల్రెడీ ఏమైనా వాల్యూ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలనుకున్నాం. సో అలాంటప్పుడు సో ముందుగా అసైన్ చేయముందు ఒక్కసారి మనం ఇలా చెక్ చేసుకోవచ్చు సి వాల్యూలో ఏముంది అని చెప్పి. సో అప్పుడు మనకి యూజ్ అవుతుంది. అంటే నువ్వు ఫ్యూచర్లో దీనికి ఈ సి అనే వేరియబుల్కి ఏ వాల్యూ ఇవ్వకూడదు, బట్ నీకు ఇంకెక్కడైనా దాన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో సపోజ్ అది ఏదైనా ఒక స్పెషల్ వేరియబుల్ అనుకోండి. సో నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఒక లెట్ సపోజ్ ఒక ఎడ్యూటెక్ ప్రాజెక్ట్ ఒకటి ఏదైనా చేస్తున్నాం మనం జనరల్గా పైథాన్లో. సో అక్కడ కోర్స్ ఐడి అని ఏదైనా ఒక వేరియబుల్ ఇచ్చాం. ఆ కోర్స్ ఐడి అనేది మనకు ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకోవచ్చు, బట్ దానికి ఇంకెవరు ఏ వాల్యూ ఇవ్వకూడదు అనుకున్నాం. అప్పుడు మనం ఎర్లీగానే నన్ అని ఒక ప్లేస్ హోల్డర్ని అసైన్ చేసేస్తాం. సో ఇలాగా నేను ఏదైనా ఒక వాల్యూ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేసుకుంటాను అసలు ఏముందని. సో ఇప్పుడు నేను ఇక్కడ
C=7 ఇవ్వకుండా జస్ట్ ప్రింట్ C అని మనం ఫైండ్ అవుట్ చేస్తే Cలో ఏ వాల్యూ ఉందో ఫైండ్ అవుట్ చేస్తే నన్ అని మనకు తెలుస్తుంది. సో అప్పుడు మనకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఓహో, మనం Cలో ఆల్రెడీ నన్ అని ఇచ్చాం, అంటే దీన్ని మనం దేనికైనా స్టోర్ చేసాము అని చెప్పి. సో ఈ విధంగా నన్ అనే ఒక ప్లేస్ హోల్డర్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఏ ఇచ్చినా కూడా పైథాన్ అండర్స్టాండ్ చేసుకోదు, బట్ ఈ ట్రూ, ఫాల్స్ అండ్ నన్ అనే 3 వాల్యూస్ మాత్రం బూలియన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా పైథాన్ అర్థం చేసుకుంటుంది. సో అందుకే బూలియన్స్ చాలా ఇంపార్టెంట్. సో అలానే మనం చూసినట్టయితే ఏ వాల్యూ నేను కూడా ఈజీగా ఎవాల్యుయేట్ చేయొచ్చు. సో మనం చూసాం ప్రింట్లోనే మనం డైరెక్ట్గా కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చాము. సో పైథాన్ మనం ఏమీ ముందుగా అసైన్ చేయకుండానే పైథాన్ డిఫైన్ చేసింది అది ట్రూ ఆర్ ఫాల్స్ అని. సో అంటే ఎవాల్యుయేషన్ కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది, అదే బూలియన్స్ యొక్క స్పెషాలిటీ. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ కానీ, ఈ ప్లేస్ హోల్డర్స్ కానీ. సో సో ఐ హోప్ అసలు పైథాన్లో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంది, పైథాన్ డేటా టైప్స్ ఏంటి, డిఫరెంట్ డేటా టైప్స్ అనేది మీకు ఏందో అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం ముందు నుంచి చూస్తే పైథాన్లో స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ చూసాం, స్ట్రింగ్ డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తామని. అలానే లిస్ట్, ట్యూపుల్స్, డిక్షనరీస్, ఇందాక మనం సెట్స్ చూసాం, ఈ వీడియోలో బూలియన్స్ చూసాం. సో ఇవే పైథాన్లోని డేటా టైప్స్. సో ఇన్ జనరల్గా పైథాన్కి ఇంటిజర్, ఫ్లోట్ ఇలాంటివి డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పైథాన్ ప్రీ డిఫైన్ డేటా టైప్స్ అన్నిటినీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది కాబట్టి. సో మనం అవి కాకుండా పైథాన్ యూజ్ చేసే డేటా టైప్స్ ఇవే. సో ఐ హోప్ మీకు డేటా టైప్స్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డిస్క్రిప్షన్లో లింక్స్ న్యూటన్ స్కూల్ లాంచ్ ప్యాడ్ని యాక్సెస్ చేయొచ్చు, అక్కడే నేను కోడింగ్ చేస్తున్నట్టుగానే మీరు కూడా కోడింగ్ నేర్చుకోవచ్చు ఫ్రీగా ఈ ప్లే గ్రౌండ్ యూజ్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.